వెల్కమ్ టు G3 మీడియా. మలక్పేట్ గంజ్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించి హమాలీలు వ్యాపారులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కార చర్యలపై చర్చించారు. పాత హైదరాబాద్ ప్రాంతాలకు కిరాణా సరుకుల సరఫరాలో ఈ గంజ్ ప్రధాన కేంద్రంగా ఉండేదని, కొత్త మార్కెట్ యార్డులు పెరగడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో వ్యాపార పరిణామం కొంత తగ్గినా మలక్పేట్ గంజ్ ఇప్పటికీ మహత్తర ప్రాంత పోషిస్తుందని కవిత అన్నారు. హమాలీల సంక్షేమంపై ఇక్కడి నిర్వాహకులు తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. ఇతర రాష్ట్రాల హమాలీలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పనిచేస్తున్నందున వారికి అవసరమైన సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. మేము మలక్పేట్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇవాళ హైదరాబాద్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో రెండవ రోజు మలక్పేట్, చార్మినార్, యాకుత్పురా ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మలక్పేట్లో గంజ్ చూసి వచ్చినాము. గంజ్లో ఉన్నటువంటి సమస్యలను హైలైట్ చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ సైదాబాద్లో ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ 2020లో ప్రారంభమైందో 5 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటికి కూడా కనీసం ముందడుగు పడనటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా మేము హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ ఏరియాలో పెండింగ్ ఉన్న ఏ బ్రిడ్జ్ దగ్గరికి పోయినా కూడా విపరీతంగా యాక్సిడెంట్లు అయ్యి జనాలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి బ్రిడ్జిలు పెండింగ్ పెట్టకుండా తొందరగా చేసుకుంటే బాగుంటుంది. ఉప్పల్ బ్రిడ్జ్ దగ్గర అదే పరిస్థితి, నెలకు 5-6 యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనం మేము మేడ్చల్కి పోయినాం, అక్కడ అదే పరిస్థితి. ఇవాళ ఇక్కడ సైదాబాద్ దగ్గర ఉన్నాం, ఇక్కడ ఇదే పరిస్థితి. అంటే ఇవి మంచి కార్యక్రమాలు, కానీ ఆలస్యం అవడంతో ప్రజలకు ఇబ్బంది, ఒక పక్క ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఫోకస్ పెట్టి తొందరగా ఈ బ్రిడ్జిల్ని పూర్తి చేయాలి, ట్రాఫిక్ సమస్య తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మలక్పేట్కి ఎంటర్ కాగానే మరి ఆడపిల్లలందరితో కూడా కలిసి పెద్ద ఎత్తున స్కూటీలు ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో 2500 ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, ఫ్రీ కరెంట్ ఇస్తామని, గ్యాస్ ఇస్తామని అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజలు అందడం లేదు అని క్లారిటీగా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీలు గాలికి వదిలేసిండ్రు, ఇది కరెక్ట్ కాదు. 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన వాటి మీద దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. షాపులు కావాలన్నా, కిరాణా సామాన్ కావాలన్నా, మిర్చి అయినా, ఉల్లిగడ్డ అయినా, చింతపండు అయినా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం జరిగేది. ఇప్పుడు కొంత తగ్గింది. ఎక్కడికక్కడ మార్కెట్ యార్డులు రావడం ఒక కారణం అయితే, ఇంకా అనేక ట్రాన్స్పోర్టేషన్ పెరగడము ఇట్లాంటి అంశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ 42 ఎకరాల్లో ఉన్నటువంటి పెద్ద మార్కెట్ యార్డులో కొంత అటు ఇటు ఇండ్లకు అట్లా పోయినా కూడా ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్గా మలక్పేట్ మార్కెట్ యార్డ్ ఉన్నది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా అన్నదమ్ములాగా కలిసి ఉండి హమాలీలకు ప్రత్యేకంగా వాళ్ళకు కేర్ తీసుకోవడం చాలా సంతోషకర విషయం. ఇప్పుడు రాను మెల్లగా మనోళ్ళంతా తగ్గిపోయినారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బిడ్డలే ఇక్కడ అంతా కూడా హమాలీలుగా, కూలీలుగా కూడా పనిచేస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి మార్కెట్ యార్డ్లో కొంత శానిటేషన్ ఇష్యూ కనపడతా ఉంది. మెయిన్ మార్కెట్ యార్డ్ రోడ్ ఏదైతే ఉందో అది కనీసం లారీలు పోకుండా మనుషులు కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ చుట్టుముట్టు కొంత మళ్ళీ లైట్లు గీట్లు ఇట్లాంటివి పెట్టాల్సిన అవసరం ఉన్నది.